ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్య భాగాన్ని పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువర్తమానం 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు ఒకసారి చదవగా మనందరం విందాం. మరియు అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని యెడల నరికి వేయుమని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు సేవను ప్రారంభించారు. ఈ 3.5 సంవత్సరంలో అద్భుతమైన పరిచర్య, అనేకులను దేవుని వైపు త్రిప్పడానికి, తండ్రి వైపు త్రిప్పడానికి ఒక శ్రేష్టమైన ఉపదేశముతో కూడిన, ఉపమానాలతో కూడిన అనేకమైన వాక్యాలు, ప్రసంగాలు యేసు ప్రభు చేశారు. ఆయన ఎక్కడ ప్రసంగం చేసినా ఆయన గురించి రాయబడింది ఏంటంటే, ఉపమానం లేకుండా దేవుడు ఎక్కడ బోధించలేదు అని రాయబడింది. ప్రతి చోట ఉపమానము అనేది వారికి అర్థమయ్యే కోణంలో ఈ ఉపమానాన్ని యేసు ప్రభు బోధించారు. ఇక్కడ కూడా ఒక ద్రాక్ష తోట, దాని గురించి అక్కడున్నటువంటి ప్రజలకి అర్థమవడానికి, అక్కడున్నటువంటి ప్రజల మనస్తత్వాలు, ఆడున్నటువంటి ఆ ప్రజలకు అర్థమయ్యే కోణంలో ఒక చక్కటి ఉపమానం యేసు ప్రభు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. ఒక ద్రాక్ష తోట ఉంది, కానీ దాంట్లో ఏది నాటాడు చెప్పండి అందరూ? అంజూరపు చెట్టు నాటాడు. 3 సంవత్సరాలు అయింది, కానీ ఆ 3 సంవత్సరాలలో అది పొర్రపాటున పంట ఫలాలు ఫలించట్లేదు. అప్పటికి అక్కడున్నటువంటి యజమానుడు వచ్చి, ఇది పంట పండట్లేదు, 3 సంవత్సరాల నుంచి చెట్టు ఇలాగే ఉంది, ఈ చెట్టుని తీసివేయి, అనవసరంగా స్థలం వ్యర్థం కదా, తీసేసి ఇంకొక చెట్టు అన్న వేస్తే నాటబడుద్ది, మంచిగా చక్కగా ఫలిస్తుంది అని యజమానుడు చెప్పాడు. అక్కడున్నటువంటి తోటమాలు అంటారు, అయ్యా, ఇప్పుడు దాకా చూసాం, ఇంకొక సంవత్సరం చూద్దాం, ఈ ఒక్క సంవత్సరంలో ఒకవేళ ఫలించకపోతే నువ్వన్నట్లుగానే నరికి పడేద్దాం, ఆ స్థలంలో మరొక చెట్టుని నువ్వు చెప్పినట్లుగానే నాటుదాం, అయితే ఒక్క సంవత్సరం అవకాశం ఇద్దామయ్యా, నేను ప్రయత్నం చేస్తానని తోటమాలి అక్కడున్నటువంటి యజమానుడితో చెప్పాడు. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ తోటేమో ద్రాక్ష తోట, వేసిన చెట్టేమో అంజూరపు చెట్టు. కొన్ని స్థలాలలో, కొన్ని పరిస్థితులలో కొన్ని చెట్లు ఫలించవు. కొన్ని ప్రాంతాలలో కొన్ని చెట్లు ఫలభరితముగా మారవు. యెరూషలేములో ఉన్నటువంటి ఒలివ చెట్లని కొన్ని స్థలాల్లోకి వచ్చి నాటాలంటే
అవి ఎన్ని సంవత్సరాలైనా ఎండిపోతూనే ఉంటాయి, కానీ పొరపాటున అవి ఫలించవు. కొన్ని సందర్భాలను బట్టి, ఆ స్థలాలను బట్టి, ఆ తోటలను బట్టి కొన్ని ఫలభరితముగా మారు. కానీ యేసు ప్రభు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ స్థలములో దేవుని నిలబెట్టినా ఆ స్థలములో నీవు దేవుని కొరకు ఒక ఫలభరితముగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, ఈ నీరు నాకు పడవు, ఈ వాతావరణం నాకు పడదు, ఈ నేల నాకు పడదు, ఇక్కడున్న సేవకులు నాకు పడరు, ఈ సంఘస్థులు నాకు పడరు, అబ్బే మా బోధ వేరు, మా ప్రాంతం వేరు, మా కల్చర్ వేరు, మా ఆలోచనలు వేరు, మా విధి విధానాలు వేరు అంటే దేవుని సన్నిధిలో అది కుదరదు. అప్పటికి 3 సంవత్సరాలు చూస్తూ వచ్చాడు. సరే, ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా సంఘం మారారు కదా, వేరే ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చారు కదా, వేరే బోధకుల నుంచి బోధకు వచ్చారు కదా, వేరే నీరు నుంచి నీరుకు వచ్చారు కదా, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఫలిస్తారేమోనని 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఆ 3 సంవత్సరంలో ఎదుగులేదు, బొదుగులేదు. ఒక్క ఫలభరితమైనటువంటి ఫలం ఆ చెట్టులో పొర్రపాటున కనబడట్లేదు. యేసుప్రభు అదే చెప్తా ఉన్నాడు తోటమాలితో. అప్పుడు ఆ తోటమాలి ఆ చెట్టు మీద కనికెరపడి, అయ్యా ఇప్పుడు దాకా చూసాం కదా, 1 సంవత్సరం చూద్దామయ్యా, ఈ 1 సంవత్సరం మరలా నేను దానికి వేయవలసిన మందులు వేస్తాను, దానికి చేయవలసిన పనులన్నీ చేస్తాను, ఒకవేళ ఈ సంవత్సరములోనైనా అది ఫలిస్తుందేమోనని ఓ చిన్న ఆశ ఉందయ్యా, ఒకసారి మనము ప్రయత్నం చేసి చూద్దాం అని ఈ తోటమాలి అంటాడు. చూడండి, ఈ తోటమాలి ఆయన గుండెల్లో ఉన్నటువంటి భారం, తపన ఏంటంటే, నువ్వు ఫలభరితమైన అనుభవాలలో ఉండకుండా దిగజారిపోవాలని కాదు. నువ్వైనా, నేనైనా, మనమైనా ఖచ్చితంగా మనము మన కులం ఏదైనా, మతం ఏదైనా, వర్గం ఏదైనా, భాష ఏదైనా, రంగేదైనా, మనం ఎలాంటి వారమైనా సరే ఖచ్చితంగా ఈ కడవరి దినాల్లో మనం ఫలభరితముగా మారాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ ద్రాక్ష చెట్టు క్రొత్త నిబంధనకి సాదృశ్యం. ఈ ద్రాక్ష చెట్టు క్రొత్త నిబంధనకి సాదృశ్యం. ఈ అంజూరపు చెట్టు సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష చెట్టు ఏమో దేనికి సాదృశ్యం? క్రొత్త నిబంధనకి సాదృశ్యం. ఈ అంజూరపు చెట్టు ఏమో సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ సంఘము దేవుని రాకడ కొరకు ఈ భూమి మీద సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రకరకాల తోటలు ఉన్నాయి, కానీ దేవుడిని ఏ తోటలో నాటాడంటే ద్రాక్ష తోట. రకరకాల పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, రకరకాల పంట ఫలాలను ఇచ్చే చెట్లు ఉన్నాయి, కానీ దేవుడు ఏ తోటలో మనం నాటకుండా ఒక సత్తువు కలిగిన తోట, అది ఏ తోట అంటే ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటని బైబిల్లో యేసు ప్రభు చాలా సందర్భాలలో చాలా చక్కగా వర్ణించాడు. ఈ ద్రాక్ష తోట అనేది చాలా మధురం, సంతోషమిచ్చేది, ఆనందదాయకమైనటువంటి చెట్టిది. న్యాయాధిపతుల పుస్తకంలో కూడా కొన్ని చెట్లన్నీ ఈ ద్రాక్ష తోట దగ్గరికి వస్తే ఈ ద్రాక్ష చెట్టు ఏమంటది? నేను సంతోషాన్ని ఇవ్వకుండా మాని మీ మీద నేను రాజుగా ఉండాలా? నాకు అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత అని ఆ తోటకి చాలా విలువైనటువంటి సందర్భాలను బట్టి దేవుడు ఆ తోటని చాలా విలువగా ఎంచాడు. ఇప్పుడు ఆ విలువైన తోటలో అంజూరపు చెట్టుని వేశాడు. ఈ అంజూరపు చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఫలించదు.
కానీ అంజూరపు కాయలు ఉన్నాయే, అది చాలా విలువైంది. ఈ అంజూరపు చెట్టు ఉంది చూసారా, అది చాలా విలువ కలిగింది. యెరూషలేములో దాన్ని చాలా విలువైన చెట్టుగా ఎంచుతారు. ఆ చెట్టు ఎక్కడేస్తే అక్కడ అంత సామాన్యంగా ఫలించే చెట్టు అయితే కాదు, అది చాలా విలువైనది. కానీ అది కాయలు కాస్తే ఆ కాయలు కూడా చాలా మధురంగా కనబడుతాయి. కొన్ని చెట్లు ఉంటాయి పైకి సోగ్గా కనపడతాయి, కానీ లోపలంతా ఎట్టుంటాయి, పాడైపోయి ఉంటాయి. చిన్నప్పుడు ఒక పాట ఒకటి ఉండేది, పద్యం. అది ఏంటండి, మేడి పండు చూడు మేలుమై ఉండగా పొట్ట ఇప్పు చూడు. ఏముంటాయంటే కొన్ని చెట్లలో ఆ ఫలాలలో కొన్ని విషపూరితమైనటువంటి పురుగులు ఉంటాయి. కొన్ని ఫలాలు తినటానికి మధురంగా కనబడతాయి, కానీ తింటే శాపగ్రస్తంగా మార్చబడతాం. అందుకని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఫలాలు, మనము దేవుని సంఘములో నాటబడినప్పుడు మనము అనేకులకి ఎలాగుండాలంటే ఫలభరితముగా కనబడాలి. మన ఫలము, మన జీవితము అనేకులకు చేదుగా ఉండకూడదు. నిన్ను ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే నువ్వు వాళ్ళకి భారముగా, చేదుగా, ఇబ్బందికరంగా, కష్టంగా కనబడకూడదు. నువ్వు వారికి సంతోషాన్ని పుట్టించే ఫ్రూట్గా మారాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. అయితే ఈ ఫలాలు ఫలించట్లేదట. ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు? ఒక చెట్టుని ఆ అంజూరపు తోటలో వేసినప్పుడు, ఆ అంజూరపు తోటలో ఈ అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష తోటలో వేసినప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఒక ఫలభరితముగా రావట్లేదు అనేది ఒక 2 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. ఆ తోటమాలి యేసు ప్రభుతో లేకపోతే యజమానుడు అంటాడు, అయ్యా ఒక్కరోజు లేదా ఒక్క సంవత్సరం అవకాశం ఇద్దాం. ఈ ఏడాదిలో ఒకవేళ ఇది ఫలించకపోతే ఇక దాన్ని నరికేసి పడేద్దాం. ఈ ఏడాదిలో ఆయన చెయ్యాలనుకున్న ఉద్దేశం ఏంటి? ఆ ఫలాన్ని లేకపోతే ఆ చెట్టుని మరలా ఫలభరితంగా మార్చాలని తన గుండెల్లో ఉన్న తాపత్రయం ఏంటో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అది ఫలించలేకపోవడానికి కారణం చూడండి. బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒకసారి మనం చదవగా విందాం. ఎట్లనగా ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైనటువంటి పైర్లు ఫలించడానికి అయితే అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగును. అది చివరికి ఏమవుతుందంటే కాల్చివేయబడుతుంది. ఒకటి ఫలించడమా లేదా కాలిపోవడమా, 2 అనుభవం. యేసు ప్రభు కూడా బోధ ఒకటే, నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్ళడమా లేదంటే ఇంకొకటి ఉంది, అదేంటి? నరకం. 2 మార్గాలు, పోతే అటు లేదంటే ఇటు. ప్రకటన గ్రంథంలోకి వచ్చేళ్ళకి లవోదియ సంఘంతో అంటారు, ఉంటే అటుండు లేదా ఇటు వెచ్చగానైనా ఉండు, నిన్ను వెచ్చలాగా ఉండొద్దు. 2 తలంపులతో భక్తి చేయొద్దు. ఉంటే నరకానికైనా పో, లేదా పరలోకం కొరకైనా ప్రయాసపడు. ఏదో సాధారణంగా కాసేపు వచ్చి ఇక్కడ నీ ఎచ్చులు చూపించడానికి రావద్దు, ఏదో వచ్చి ఆసర వేసుకొని పోవడానికి రావద్దు. దేవుని కొరకు బ్రతికితే అలా బ్రతికి ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ ఒక తోట వేస్తే ఇది భూమి మీద ఇది ఫలించాలి, వ్యవసాయానికి రైతుకి ఒక ఉపయోగకరంగా ఈ పంట రావాలంటే ఇప్పుడు ఈ పంట దేనితో తడపబడాలట? నీళ్లతో తడపబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీళ్లతో ఆ పంట తడపబడాలి.
ఈ అంజూరపు చెట్టు ఫలాలు ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక సరైనటువంటి నీరు లేదు. ఆ తేమ, ఆ నీరు అనేది ఆ చెట్టుకి తగలట్లేదు. కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఎదుగుతూ ఉంటాయి, వాటికి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కొన్ని చెట్లు ఉంటాయి, వాటి పాటుగా అది నీళ్ళు ఉన్నా లేకపోయినా ఏవండి ఆ బురదలో వచ్చే నీళ్ళు, కలుం బురదో లేకపోతే వర్షపు నీళ్ళు, ఏదో ఒక నీళ్ళతో నీళ్ళు లేకపోయినా కొన్ని చెట్లు పెరుగుతూ ఉంటాయి. కొన్ని చెట్లకు నువ్వు ఎంత నీళ్ళు పోస్తున్నాయి సామాన్యంగా పెరగవు. మీరు గమనించారో లేదో మరి కొన్ని చోట్ల కొన్ని చెట్లు ఎటువంటివి అంటే మనం దాని మీద శ్రద్ధ తీసుకోవాల్సిన పనిలే, దాని మీద మనం బాధ్యత తీసుకోవాల్సిన పనిలే, వాటి పాటిగా ఎరుగుతా పోతా ఉంటాయి. ఒక సంఘం ఉండదు, ఒక బోధకుడు ఉండడు, ఒక సహవాసం ఉండదు, ఒక ఫెలోషిప్ ఉండదు, ఒక ఐక్యత ఉండదు, ఒక సమాధానం ఉండదు, ఒక నెమ్మది ఉండదు, ఒదుగుబోతు లేకుండా పోతా ఉంటుంది దానికి నచ్చినట్టు. ఎవరైనా ఏదైనా ఒకటి ఈ క్రమం ఆ క్రమం అన్నారనుకోండి, ఆ చెట్టుకి పెద్ద ఇష్టం ఉండదు. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే గుచ్చే చెట్టుగా ఉంటుంది, ముళ్ళ పొదల్లాగా మారుద్ది, ఇతరులకి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే పెద్దగా ముళ్ళ చెట్లు ఎవరు ఇష్టపడరు, వదిలేస్తారు, అది పెద్ద గయ్యాల గంపరని దాన్ని వదిలేస్తూ ఉంటారు. కొన్ని చెట్లు చూడండి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి, పని బాట ఉండదు. కొన్ని చెట్లు చూడండి, ఒక సంఘానికి వెళ్తున్నారా, ఏ సంఘానికి వెళ్తున్నారా, ఏ వాక్యం వింటున్నారా, అసలు వాక్యం వింటున్నారా, లేకపోతే వీళ్ళు బతికేం తిట్టుంది, బయట వస్తేనేమో భయంకరమైన బూతులు, భయంకరమైన లోకపు మాటలు, లోకపు కోరికలు, లోకపు ఇచ్చలు ఉన్నాయి, ఏంట్రా బాబు అని ఒక మాదిరికరమైనటువంటి భక్తి చాలామంది చేయరు. ఎందుకంటే ఒక సరైనటువంటి నీటిలో ఉండక రకరకాల వాతావరణంలో అనుభవిస్తా వాటిని బతికినట్లుగా బతుకుతూ ఉంటాయి. ఈ అంజూరపు చెట్టు ఎలా పడితే అలా బ్రతకాలని కాదు, ఈ అంజూరపు చెట్టు మాత్రం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలనే తాపత్రయముతోనే ఒక యజమానుడు ఆ తోటని నాటాడు. గురి లేకుండా, గమ్యము లేకుండా, ఏదో స్థలం ఉందిలే అని నిన్ను నాటలేదు. సంఘములో, ఒక సత్తు కలిగిన సంఘములో దేవుడు ఎందుకు నిన్ను నాటాడో అది నీకు అర్థమైతే ఆ స్థలము వ్యర్థము కాకుండా ఆ స్థలములో నీవు ఒక ఫలభరితముగా ఫలించుదువుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఈ తోటను నాటింది ఏదో స్థలము ఖాళీగా ఉందని కాదు, ఈ స్థలములో నీవు దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా, ఈ ప్రాంతంలో నీవు దేవుని కొరకు ఒక బలమైన యోధుడిగా నాటబడాలి. అది దేవుని ఉద్దేశం. మరి ఈ చెట్టును చూస్తే, ఈ చెట్టు గట్ట ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, ఈ చెట్టు బాగా ఫలించాలంటే ఈ చెట్టులోకి బాగా నీరు పోస్తామన్నారు. ఈ నీరు చాలా ప్రాముఖ్యమైనది. మీరు బాగా గమనించండి. మనిషి ఏది లేకపోయినా బతకచ్చు అంట, కానీ నీళ్ళు లేకపోతే మాత్రం బ్రతకలేడట. ఎక్కువ శాతం అన్నం లేకపోయినా బతకచ్చట, ఏమండి ఏదైనా ఉన్నా లేకపోయినా బతకచ్చంట, కానీ నీరు లేకపోతే మనిషి పొర్రపాటును బ్రతకలేడట ఎక్కువ కాలం. ఒక మనిషి బ్రతకలేడు, ఒక చెట్టు బ్రతకలేదు, ఒక జీవి బ్రతకలేదు, ఒక జంతువు బ్రతకలేదు. నీరు చాలా 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 ప్రాముఖ్యమైనది. కరువు దినాల్లోకి వచ్చామనుకోండి, నీరు లేకపోతే ఆ ప్రాంతంలో వాళ్ళు పడే ఆ బాధలు అంతా ఇంతగా వాటిని మనం వర్ణించలేం, అంత భయంకరంగా ఉంటాయి. అందుకని నీరు చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ నీళ్లు పోయకపోతే, నీళ్లు లేకపోతే ఈ వేర్లు ఏమైపోతాయి అంటే చిన్న చిన్నగా లోపల కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. ఎండిపోయి నీళ్లు లేక ఆ మొక్క లోపల ఏమైపోద్ది అంటే ఇరిగిపోతుంది. పైకి ఒకవేళ కొంచెం బాగానే పచ్చగా ఉన్నట్లుగా కనబడుతున్నా లోపల ఉంటున్నటువంటి వేరు ఏమైపోద్దంటే అది పాడైపోయింది.
అది లోపలున్న వేరు పాడైంది అనుకోండి, పైన నువ్వు ఎన్ని సోకులు చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఫలభరితముగా అయితే ఉండలేవు. ఏదొక దానికి, ఏదొక సమస్యకి, ఆ సమస్యకు లోనై ఇక దేవుని మీద, సంఘానికి దూరమై నీకు నచ్చినట్లుగా, నీకు మెచ్చినట్లుగా జీవించడానికి సహవాసంలోంచి దూరమైపోతావు. ఎందుకంటే నీ అడుగు లోపల ఆ వేరు ఇరిగిపోయిందనుకు పైన నువ్వేం నిలబడలేవు, పైన నిలబడ్డానికి ఇష్టపడలేదు. యెసన్ గారు ఒకసారి ఒక మంచి చెట్టుని వేసాడు, ఒక మంచి తోటని. ఆ మంచి చెట్టు వేస్తే చాలా రోజుల తర్వాత ఆ చెట్టును చూస్తుంటే అది అట్ట ఎన్ని సంవత్సరాలు చూసినా ఫలించట్లేదు. యెసన్ గారు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మేరక గారికి చెప్పారు, అక్క ఈ చెట్టు చాలా సంవత్సరాల నుండి వేసి నీళ్ళు పోస్తూ ఉన్నారు, కానీ ఎందుకు ఈ చెట్టు ఫలించట్లేదు, ఆ పనిచేసి ఆ తోటమాలను పిలిపించి ఒకసారి ఆ చెట్టును చూడమని చెప్పు అని చెప్పారు. సరే మేరక గారు అలాగే పిలిపించి, అయ్యా చెట్టుని కొంచెం బాగా తవ్వండి, అడుగుని ఏమన్నా సరిగా ముందేద్దాం, ఒకవేళ ముందు లేకుండా ఏమైనా ఫలించట్లేదేమో కొద్దిగా బాగా ముందేద్దామని కొంచెం చుట్టూరు దువ్వుతూ ఉంది. ఆ చుట్టూరు దవ్వే కొలది ఇంకొంచెం ఆ గడ్డ పొలిగి వేయగానే టంగని పోగింది. ఏంట్రని చూస్తే ఇంత పెద్ద రాయి ఆ ఏరు లోపలికి పోకుండా అడ్డుపడి ఉంది. ఆ ఏరు మీద, రాయి మీద ఏరు నుంచొని ఉంది. ఎంత నీళ్ళు పోస్తున్నా ఏం ప్రయోజనం? అది ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే దాని కింద ఏముంది? ఇంత పెద్ద రాయి ఉంది. వెంటనే అమ్మగారు, ఇది ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే దీని కింద ఇంత పెద్ద రాయి ఉంది అన్నాడు. ఆ రాయి తీసేయని ఆ రాయి తీసేసి ఇప్పుడు ఎరువేసి నీళ్ళు పోస్తే అది బాగా చక్కగా ఫలించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొందరు జీవితాలలో ఫలభరితముగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటంటే అడుగున ఈ ఏరు లోతుకు బాకుండా కొన్ని అడ్డుపడతా ఉంటాయి, కొన్ని రాళ్ళు రొప్పలు అడ్డుపడతా ఉంటాయి. ఈ రాళ్ళు ఏం చేస్తాయి అంటే ఎదగనేవో. ఈ రాళ్ళు ఏం చేస్తాయి అంటే మనల్ని ఫలభరితములోకి రానివ్వవు. ఈ రాళ్ళు ఏంటంటే కులం అనే రాళ్ళు, మతం అనే రాళ్ళు. ఈ రాళ్ళు ఏంటయ్యా అంటే కోపం, గర్వం అనే రాళ్ళు, అసూయ అనే రాళ్ళు, ఇవి ద్వేషం అనే రాళ్ళు. నువ్వు నాకు చెప్పాలా అని అదొక తెలియని గర్వం అనే ఈ రాళ్ళు ఏం చేస్తాయంటే మనం ఎదగనివ్వవు. ఎంతసేపు ఎదగాలన్నా ఈ అహం, ఈ గర్వం, ఈ అసూయ, ఈ లోపం, ఏమండి ఈ కులం, మతం, ఈ వర్గాలు ఏం చేస్తాయంటే మనం ఎదగనివ్వవు. నీకెంత నీళ్ళు పోస్తున్నా, నీకెంత నీరు పోస్తున్నా ఈ రాళ్ళు పొరపాటున ఉన్నంతకాలం పొరపాటు నువ్వు ఎదగలేవు. అందుకే ఆ తోటమాలి ఏమంటాడంటే, అమ్మగారు ముందు ఈ రాయిని తీసేయి. మన జీవితంలో మనం ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధిలోకి రావాలంటే నీ అడుగున ఎదగనివ్వకుండా చేస్తున్నా, నీళ్ళు ఎన్ని పోస్తున్నా అది ఎదుగుదలలోకి రావట్లేదంటే ఆ అడ్డు బండ ఉందే, ఆ బండని ఈ ఆరాధనలో నీవు నేను మనందరం తొలగించుకుందాము గాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు ఏమంటారంటే, నేను వెళ్తున్నాను, నేను మరలా మీ యొద్దకు వస్తాను, అయితే నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే మీ మీద ఏలుబడి చేస్తూ, మిమ్మల్ని నడిపిస్తూ, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. మీరు సత్యములోకి నడిపించబడడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తానని యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకు పంపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 120 మంది మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతా ఉంటే, ఆ కనిపెడుతున్నటువంటి ఆ సందర్భంలో ఒక బలమైనటువంటి గాలి వారి మీదకు వచ్చినప్పుడు వారందరట బలమైన అభిషేకమును పొందుకున్నారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తూ
గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేకము అనే నీరు ఒక వ్యక్తి మీద పోయబడినప్పుడు ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే ఫలభరితముగా ఉంటాడు. ఇక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు శిష్యుల గురించి బైబిల్ ఏమంటుందంటే, పేతురు, బాబు పచ్చని చెట్టుగా ఈ గది పట్టిందంటే ఇక మన పరిస్థితులు ఏంటి? మనం బ్రతకలేం, మనం బ్రతకనివ్వరు, ఈ ప్రాంతంలో మనం ఉండలేమో, మన వల్ల కాదు అని వాళ్ళందరూ మరలా చేపలు పట్టుకోవడానికి చిన్నగా సముద్రానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వినండి, సముద్రానికి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? సరైనటువంటి అవగాహన, అంటే సరైనటువంటి నీరు లేకపోవడం వల్ల. యేసు ప్రభు వారితో ఉన్నంతకాలం పనిచేసినటువంటి ఆ పనితీరు వేరు. ఒక మంచి మొక్కను వేశాడు, నాటాడు. ఇప్పుడు అది ఫలభరితములోకి రావడానికి యేసు ప్రభు ఆదరణకర్తను పంపించాడు. అదే పరిశుద్ధాత్మ నింపుదల. ఈ పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఏం కలుగుతుంది అంటే, నువ్వు నేను మనందరం స్థిరపరచబడి బహుగా ఫలిస్తాం. ఆమెన్, ఆమెన్. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. పండగ దినమున అప్పుడు వేగముగా శబ్దము ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. చూసారండి, ఇక్కడ అన్య భాషలు మాట్లాడసాగిరి. ఎప్పుడు? అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. అందరూ ఏ ఆత్మతో నింపబడ్డారట? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండగా ఇప్పుడు వారి నోట నుండి ఏమి బయలుదేరాయి? అన్య భాషలు, నానా విధములైనటువంటి అన్య భాషలు. ఈ అభిషేకము వారి నోట ఉండడానికి కారణం ఏంటంటే, వారు పైనుండి దిగి వచ్చినటువంటి అభిషేకమును పొందిరి. ఆ అభిషేకము నానా విధములైన భాషలు మాట్లాడేటట్టు చేసింది. ఇప్పుడు మీరు గమనించండి, సంఘములో చేర్చబడిన మన దైనందిన జీవితంలో మనం ఎంతవరకు అభిషేకముతో నింపబడగలుగుతున్నాము? ఈ అభిషేకం ఏం చేస్తుంది అంటే, మనలో నూతనత్వాన్ని పుట్టిస్తుంది. నూతనత్వాన్ని, ఫలించాలనే తత్వాన్ని పుట్టిస్తుంది, ఎదగాలి అనే తత్వాన్ని పుట్టిస్తుంది. ఆత్మ ఒకవేళ మనలో లేకపోతే మనం ఏమైపోతాం అంటే నిర్జీవమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ మనలో అది ఫలించకపోతే ఈ పేతురు ఏమైపోయాడు తెలుసా? మరలా వెనకబడిపోయాడు. ఒకవేళ ఈ అభిషేకము లేని పేతురు ఎలాగున్నాడయ్యా అంటే, బైబుల్ చెప్తుంది భయము భయము భయము, ఆ భయముతోనే బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే అభిషేకము అనే నీరు ఆయన జీవితంలో ప్రోక్షించబడిందో, బైబిల్ అంటుంది ఆయన నిలబడి వాక్యం చెప్తే 3,000 మంది అనేకుల రక్షణ పొందారట. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పేతురు దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడో, అందరూ ఒక 3,000 మంది బాప్తిస్మము పొందారో, వారందరి మీదకి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ రోజు నుండి కృపాకాలం ప్రారంభించబడింది. ఆ క్షణము నుండి దేవుని కృపాకాలం.
ఈ కృపాకాలం మరల ఎండింగ్ ఎప్పుడయ్యా అంటే సంఘము ఎత్తబడిన తర్వాత ఈ కృపాకాలం ముగించబడి శ్రమల కాలం ప్రారంభమవుద్ది. ఈ కృపాకాలములో దేవుడు మన మీద చూపిస్తున్న ఆ వాత్సల్యాన్ని బట్టి మనలో ఉంటున్న ప్రతి పాప దోషములు ఒప్పుకుంటూ పరిశుద్ధాత్మ నీరు ద్వారా మనం తడపబడుతూ ఆ పరిశుద్ధాత్మలో మన వేరు లోతుగా వెళ్ళేటట్లుగా మనము సంఘములో ఫలభరితముగా మారుదుముగాక. శబ్దం గట్టిగా ఆమేనని. ఆమేన్. ఈ కృపాకాలం ముగించబడిన తర్వాత నువ్వు ఎంత మొరబెట్టినా, నువ్వు ఎంత కన్నీరు కార్చినా, నువ్వు ఎంత బైబిల్ చదవాలని బైబిల్ చదవడానికి ముందుకొచ్చినా ఏది నీ ముందు ఉండదో. ఈ కృపాకాలంలోనే నువ్వు బైబిల్ చదవాలన్నా దేవుడు నీకు ఇచ్చిన సదవకాశం ఇది. ఈ కృపాకాలంలోనే నువ్వు బాగా ప్రార్థన చేసుకోవాలన్నా మంచి అవకాశం ఇది. ఈ కృపాకాలములోనే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ పాపము నిమిత్తమై ఒప్పుకొని దేవునికి దగ్గరవే కాలం ఏదైనా ఉంది అనంటే అది కృపాకాలం అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఈ కృపాకాలములోనే నీ పాప దోషములని ఒప్పుకొని ఈ పరిశుద్ధాత్మని నీరుతో నువ్వు బాగా తడపబడాలి. నువ్వు బాగా నీరుతో తడపబడాలి. పరిశుద్ధాత్మ అనే నీరు లేకపోతే ఆ చెట్టు ఎదుగు పొదుగు ఉండదు. నీరు లేని అందున ఆ చెట్టు ఎండిపోయనని రాయబడింది. నీరు లేకపోతే ఆ స్థలమైన, ఆ పరిస్థితి అయినా, ఆ సంఘమైన, ఆ సహవాసమైన అదంత ఆధ్యాత్మికంగా కనబడదు. సంఘములో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఈరోజున చాలామంది ఈ పరిశుద్ధాత్మను గురించిన అనుభవం లేదు. ఈ పరిశుద్ధాత్మను గురించిన నింపుదల ఆసక్తి లేదు. కొన్ని కట్టెలు కాలబడతా ఉన్నాయి అనుకోండి, కాలుతా ఉన్నాయి అనుకోండి. ఒక పచ్చి కట్టెగా ఉన్న మనం ఆ కట్టె తగలబడుతున్నప్పుడు ఆ కట్టెలు వేస్తే అది కూడా కాసేపు తర్వాత ఏమవుతుంది? కాలుతుంది. అలాగే అభిషేకం అంటే తెలియని మనకి అభిషేకంతో నింపబడే వారితో సహవాసం చేస్తూ అభిషేకంతో మండించబడే వారితో మన సహవాసాన్ని పెంచుకుంటూ ఆ మంటలో మనం ఎదుగుతా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన ఆత్మ మండించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సాగులు చెప్పేవారి దగ్గర, గొడవలు ఆడేవారి దగ్గర, భక్తిహీనతలో ఉండేవారి దగ్గర, వాక్యాన్ని వినని వారి దగ్గర, వాక్యం అంటే నచ్చని వారి దగ్గర, సరిగా చర్చికి వెళ్లకుండా అవగాహన లేకుండా ఉండే వారితో సహవాసం చేస్తే ఎదగలేము. ఎదుగుదల కాదు, మనకి ఎగతాళిగా ఉంటుంది. అది వినండమ్మా, వాక్యం వినండి. ఎగతాళిగా ఉంటుంది. ఏంట్రా వీళ్ళేందో చప్పలు కొడుతున్నారు, వీళ్ళేంది తెగురుతున్నారు అని ఎగతాళిగా ఉంటుంది. దావీదు దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ పరవశిస్తున్నాడట. అక్కడున్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంత అభిషేకముతో, ఇంత ఆత్మతో దావీదు నింపబడుతూ ఉన్నాడేంటి అని. దాన్ని కొంతమంది వక్రీకరించారు, కొంతమంది సమ్మతించారు. సమ్మతించని వారి జీవితం ఏమైందంటే వాళ్ళ గర్భాలు మూయబడ్డాయని రాయబడ్డాయి. ఎవరితైనా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడు, తప్పులేదు. కానీ అభిషేకము గురించి నువ్వు వ్యంగ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు నష్టపోతావు. చాలామందికి ఇది తెలియక పరిశుద్ధాత్మ గురించి ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. పరిశుద్ధాత్మ గురించిన ఆ అవగాహన లేక, పరిశుద్ధాత్మను గురించిన ఆ రుచి తెలియక సంఘానికి వస్తున్నా, సహవాసానికి వస్తున్నా ఏదో వచ్చి పోవడమే తప్ప ఒక అభిషేకములు నింపబడుతూ పరిశుద్ధాత్మ ద్వారా తడపబడే కృప వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. అందుకే ఆ చెట్టు ఫలించట్లేదు. ఈ సంవత్సరములోనైనా నువ్వు ఫలించాలి. మౌనంగా కూర్చొని వెళితే మనం ఫలించం. ఏదో మనకెందుకులే అని కనబడకుండా వెళ్తే మనకు ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో ఉన్న మనం బలమైన అగ్ని అభిషేకంతో నింపబడుతూ
ఆత్మతో పరవశిస్తూ ఆత్మలో ప్రహర్షిస్తూ మన అడుగు తడబడకుండా మనం ముందుకి నడిపించబడుదుము గాక. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ అనే అనుభవం ఖచ్చితంగా మన జీవితంలో మనం పొందుకున్నప్పుడే మనము ఫలిస్తాం. ఆ చెట్టు ఫలిస్తుంది. చాలామందికి ఈ అభిషేకము పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక సరైన మంచి మనస్సాక్షి లేకపోవడం. సరైన మంచి మనస్సాక్షి లేకపోవడం. పాపాన్ని గురించినటువంటి ఒక సరైన మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షితో అభిషేకాన్ని పొందాలి మనం. మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఆత్మను పొందాలి మనం. కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు, కొంతమంది ఇదేందిరా అనుకుంటా ఉంటారు, కొంతమంది ఎలా ఆత్మలు ఆనందిస్తున్నారు ఏంటి అనుకుంటా ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది మంచి మనస్సాక్షి కలిగిన వారందరూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారు. ఆమేన్. నువ్వు ఫలించాలంటే నీలో ఒక మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు ఒక మంచి ఫలభరితముగా బ్రతుకుతావు. ఆమేన్. ఆమేన్. మంచి మనస్సాక్షి లేకపోతే పాపంలో రాజీ పడలేవు. పాపం చేస్తూ ఉంటావు. లోకంతో రాజీ పడలేవు. లోకంలో కలిసిపోతావు అనిపిస్తూ ఉంటుంది. కులంతో రాజీ పడలేవు. కులంతో కలవాలని పిచ్చి పడుతూ ఉంటుంది. నాకు వాళ్ళు కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు చుట్టాలు కావాలా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే బంధువులు రావాలిగా, నేను చచ్చిపోతే నా శవాన్ని మోసుకోపోవడానికి బంధువులు రావాలిగా. రకరకాల కులపిచ్చి చావలేదు. ఇంకా చాలా మందిలో కులపిచ్చి చావలేదు. మంచి మనస్సాక్షి లేదు. దేవుని కొరకు బ్రతకాల, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఒక శ్రేష్టమైన పునాదిగా నా జీవితం మారాలనే ఒక తాపత్రయం లేదు. వాత వెయ్యబడినటువంటి మనస్సాక్షి పాపముతో అంటుకట్టబడి ఉంటారు. పాపాన్ని విడబుద్ధి కాదు. ఒకప్పుడు పాపం చేయడానికి మనుషులు భయపడేవాళ్ళట. ఆ కాలంలో రాను రాను ఆ కాలంలో ఏమైపోయింది తెలుసా? పాపం విచ్చలవిడైపోయింది. మనుషులు చూస్తూ ఉండగానే, ప్రజలందరూ మాట్లాడుతూ ఉండగానే వేరేవాడు వాళ్ళ ఇళ్లలో జ్వరబడి పాపం చేస్తూ ఉన్నారు. మనుషులు ఇది సహజమేలే, దాన్ని బతికింతేలే, దీన్ని బతికింతేలని నవ్వుకుంటున్నారట. ఇజ్జుడు వాడు చూడు చూస్తా ఉండగానే దాని కొంపలోకి వెళ్తున్నాడు చూడు, అదిగో ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు చూడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఆ పక్కన వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా, ఆ కొంపలోకి ఎందుకు వెళ్తున్నారా, వారి కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారా అనేవాళ్ళు లేరు. బైబిల్లో ఒక రోషం కలిగిన వాడు ఉన్నాడు, ఫినెహాస్ అని. అంతను గుణపోకడు తీసుకోపోయి గుండెలో గుచ్చాడంతే, ఇద్దరికి దిగబడిపోయింది. ఆశ్చర్యపోయాడు ప్రజలందరూ. అయ్యో ఏంట్రా ఇలా కూర్చావు, మరి నిన్ను తీసుకోపోయి జైలు వేస్తే ఏని. దేవుని మాట వినబడుతుంది, యాజకులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే ఇశ్రాయేల్లో ఉన్నవాడు ఒకడు వెళ్ళి ఎంత భయం లేని పని చేస్తా ఉంటే మనకెందుకని మౌనంగా ఏలెత్తి చేతి మీద పెట్టుకొని చూస్తూ ఉండాలా? అలాంటి ఓడు చావాలా అని కత్తి తీసుకొని పొడిచాడు. కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తిత్వాలను చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఫినెహాస్ అసలు ఎంత గుండె ధైర్యం కలిగిన వాడు రా, అంతుని తీసుకుపోయి పొడి చేశాడు. ఆ మనస్సాక్షిని గుండెల్లో ఉందనుకోండి, అది నిన్ను నేరారోపణ చేస్తుంది. పైకి లే, ప్రార్థన చేయి, స్తోత్రాలు చెప్పు అని. మనస్సాక్షి చచ్చిపోయిన వాడు పాపంతో ఏం రాజీ పడతాడు? ఎంతమంది ఎన్ని మాట్లాడుకుంటే మనకెందుక? కొంతమంది అంటూ ఉంటారు నాతో, నేను చెప్పలేకపోతూ ఉంటాను. ఏం చెప్తావు? ఒక మాట అని అనకముందు అలుగుతున్నాయి. ఏం చెప్తామండి? వాక్యంలో ఒకవేళ వాక్యానుసారంగా చెప్పిన నా గురించో చెప్పారని పెద్ద అలుగుతున్నాయి. మళ్ళా ఈ పెద్ద ధీరులు. ఒక అన్న అంటాడు, అయ్యా ఏందయ్యా మాకు ఈ తలబాటు, ఎప్పుడు చూసినా అదే పిచ్చా, ఇంకో పిచ్చి ఉండదు. నువ్వు అన్నతో ఉంటున్నా
ఆ యొక్కతో మాట్లాడుతున్నా, ఆ యొక్క మాత్రం వేరే వాళ్ళతో మాట్లాడతారే ఉంటారు. ఇంకేదో అదే పని, అదే పిచ్చి. మన జీవితంలో ఒక మంచి మనస్సాక్షి లేకపోతే ఎలా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావు? తిమోతి అంటాడు, తిమోతితో పౌలు అంటారు, తిమోతి మంచి మనస్సాక్షి కలిగిన వారికి పరిచర్య ధర్మాన్ని అప్పగించండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము శుద్ధీకరించబడాలి. అందుకే ఈ హృదయము శుద్ధీకరించబడిన వ్యక్తి ఖచ్చితంగా సంఘములో ఒక మంచి స్థానములో దేవుడు వారిని నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి మనస్సాక్ష్యం, నీ పాపాన్ని గురించిన ఒక మంచి మనస్సాక్ష్యం. నువ్వు దేవుని సన్నిధిలో ఆ నీ జీవితంలో సరైన నీరు నీ మీద ప్రోక్షించబడుతుందా లేదా అనే అవగాహన నీ గుండెల్లో ఉండాలి. అభిషేకంతో నింపబడాలి. నువ్వు ఆత్మను గురించిన అవగాహన నీలో ఉండాలా. పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు నింపబడాలా. కొంతమంది మైకులు పట్టుకున్నారనుకోండి, అబ్బో ఎక్కడ లేని ఆత్మ వచ్చేస్తూ ఉంటుంది. మైకులు పట్టుకున్నారనుకోండి, మైకులకి ఇంకా ఎక్కడ లేని ఆత్మ వచ్చేస్తూ ఉంటుంది. ఆరాధన చేస్తాను అనుకోండి, అప్పుడు రాదు వాళ్ళకి. ఎవరైనా పాట పాడమని ఇచ్చామనుకోండి, వాళ్ళు పాట పాడతా ఇంకా ప్రవచనాలు మొదలు పెడతారు. నీ జీవితంలో ఇది జరుగుద్ది. కొంతమంది ఏమండి ఎవరికైనా వాక్యం ఇచ్చామనుకోండి, వాళ్ళు వాక్యం చెప్పమని చెప్తే వాక్యం కాదు, ఇంకా వాళ్ళు ప్రవచనాలు మొదలు పెడతారు. నీ కుటుంబంలో ఇది జరుగుద్ది, నీ కుటుంబంలో ఇది జరుగుద్ది. ఏందో పాస్టర్ గారు అక్కడికి పోయి నిలబడితే అసలు నాకు బాగా ఉద్యోగం వస్తుంది పాస్టర్ గారు అంటారు. మరి కింద ఉన్నప్పుడు రావట్లా? ఎక్కడెక్కితే నేను ఉద్యోగం బయటికి రావట్లేదా? మంచి మనస్సాక్షి లేకపోవడం వల్ల, మంచి మనస్సాక్షి లేకపోవడం వల్ల నువ్వు ఫలించలేకపోతున్నావు. బైబిల్ అంటుంది, నీరు లేని వందు నా చెట్టు అంతా ఎండిపోయింది. అందుకే పరిశుద్ధాత్మ అనే నీరు ద్వారా నీవు నేను మనందరం ఫలించుదుముగాక, ఫలభరితముగా మారుదుముగాక. అభిషేకముతో నింపబడుతూ అభిషేకముతో మన ఎండినటువంటి జీవితాలని చిగురింప చేసుకొందుముగాక. ఆమేన్. ఎండిన ఎముకలలో శక్తిని ప్రసాదించగలిగిన దేవుడైన. ఎండిపోయిన చెట్టును చూడండి, ఆ చెట్టు కొంచెం బాగా నీరు పోస్తూ ఉంటే ఆ నీరు ఏమైపోతుందంటే కొంచెం చిగురుస్తూ ఉంటుంది. ఇంకా రాను ఫలభరితంగా. వాక్యం చదవాలి ఎప్పుడు, వాక్యం వినాలి ఎప్పుడు. కొంతమందికి వాక్యం బైబిల్లో చదవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. బైబిల్ వాక్యం. కొంతమంది బైబిల్ తీసి వాక్యం చదవాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇళ్ళల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని కొంతమంది ఫోన్లో వాక్యాలు వింటా ఉంటారు. వినడం తప్పుగా నేను కాదంటలేదు. వాక్యం వింటే నీకు సత్యం అర్థమవుతుంది. వాక్యం నువ్వు చదివితే నీకు సత్యం అర్థమవుతుంది. నానా విధములైన బోధలు ఉన్నాయి. ఆ బోధలు కాదు వినవలసింది. ఏది అనుకూలంగా ఉందో, ఏది నీకు ఇంపైనదిగా ఉందో ఆ మాట కాదు నువ్వు వినవలసిందే. నీ చేదైన వేరు తీయగలిగిన సత్యం ఏంటో ఆ సత్యానికి లోపడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని నీళ్ళు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, నీళ్ళుగానే ఉంటాయి. కానీ కొన్ని నీళ్ళు ఎలా ఉంటాయి అంటే మురికి నీళ్ళు ఉంటాయి. కొన్ని నీళ్ళు ఎలాగుంటాయి ఏమండి? కొన్ని నీరు చండాలంగా ఉప్పు నీరుగా ఉంటాయి. కొన్ని నీళ్ళు మంచి శ్రేష్టంగా ఉంటాయి. కానీ మనిషి ఏ నీళ్ళు ఎక్కువ తాగుతాడు? బురద నీళ్ళు కదా. మరి ఉప్పు నీళ్ళు తాగుతాడా? ఎంత దూరమైనా ఎంత కష్టమైనా మంచినీరు తెచ్చుకోవడానికి ఇష్టపడతాడు. ఎంత దూరమైనా పర్వాలేదు. 2-3 కిలోమీటర్లు ఉందనుకోండి, ఇప్పుడు పాలులో నమ్మత్రాజు పాలలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, అబ్బాయి అంత దూరం ఏం పోతాంలే, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అయ్యి ఏదో ఒక నీళ్ళు తాగుతాలే అని తాగుతారా? పొరపడుతున్నారు. ఎండబెట్టుకుంటారు. అట్టకి అన్నం కూడా తినకుండా ఎండబెట్టుకుంటారు. కాసేపు అన్నం అన్నా తినచ్చు కదమ్మా, తిందాం అనుకున్నానయ్యా, నీళ్ళు తాగినేస్తుంది, నీళ్ళు లేకపోతే ఏందంటావు, అందుకే నీళ్ళు పోయి దాపో
నీళ్ళు తెస్తే ఒక ముద్ద తిందాం అని ఎండబెట్టుకొని కూర్చుంటారు. ఒక నీళ్ళు కొరకే నీకు అంతంత దూరం పోతే మంచి మనస్సాక్షి కలిగి ఉపదేశం లేకపోతే మంచి నీటి కొరకు ఒక అడుగును వేయలేవా? నిన్న దినం ఒక తమ్ముడు చెప్తున్నాడు, నెల్లూరులో ఉంటాడు ఆ తమ్ముడు. నెల్లూరులో సొంతూరు వచ్చి నరసరాపేట, నెల్లూరులో ఉంటాడు. దేవుని వాక్యం వినడానికట నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ దూరం వెళ్తాడట. ఉదయాన్నే 4 గంటలు లేచి ట్రైన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ సరైన వాక్యం విని అప్పుడు మరలా ఇంటికి వస్తాడట. రాజీ పట్టలేదు భక్తిలో. అయ్యేంది ఈ ఒక్క వారం ఇక్కడ పక్కనే మన పక్కనే ఆనుకుని ఒక చర్చ్ ఉందలే, దానికి వెళ్దాంలే. వెళ్తే చల్లారిపోతావు, నీళ్ళుండక ఎండిపోతావు, విశ్వాసంలో ఎండిపోతావు, మనస్సాక్షి విషయంలో ఎండిపోతావు అంటావు. కొంతమంది ఆదివారపు ఆరాధనకు రారు. అయ్యా ఇదిగో ఇక్కడ ఒక సంఘం ఉంటే అక్కడికి వెళ్ళాలి అయ్యా పాస్టర్ గారు, అది పెద్ద ఘనతలాగా వెళ్ళిపోయి ఎండిపోతూ ఉంటారు. బాబు నీకు అర్థం కాదు. చిగురించవలసిన నీవు ఎండిపోతావంటావు. అక్కడ ఇక్కడ అక్కడెక్కడ తిరుగుతూ ఉంటే నువ్వు ఎంత దూరంలో ఉన్నా వాక్యాన్ని వెతుక్కుంటూ రావాలా. స్తోత్రం, స్తోత్రం. కొందరు ఉంటారా, కొందరు ఏమండి, ఇప్పుడు ఒకవేళ ఈ వారం ఇక్కడి నుంచి అడగన ఊరు వెళ్ళామనుకోండి, ఆ ఊరు వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అయ్యా నేను ఇది అక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని నేను ఇదిగో ఇక్కడ ఒక చిన్న సంఘం ఉందిలే, ఆ సంఘంలో పోయి వాక్యం వింటాను, ఆ సంఘంలో పోయి ఏదో కాసేపు కూర్చొని వస్తాను అని కొంతమంది అక్కడికి పోయి వస్తూ ఉంటారు సమయాలను బట్టి. నీకు అనుకూలంగా రాగలిగిన సమయం నీకు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు రావాలి. ఒకవేళ లేదా అది మంచి ఆత్మ సంబంధమైన సహవాసం అయితేనే నువ్వు అక్కడికి వెళ్ళాలా. నీకు పాట ఇస్తారనో, నిన్నేదో లేపి నిలబెడతారనో, నిన్నేదో అబ్బో భలే అందగాడ ఏం నిలబెడతాడనో నువ్వు పోతే ఫలభరితం ఉండదు, ఎండిపోతాం, చిగురించలేం. ఏ నీరంటే ఆ నీరు తాగమాకండి. పాలన్నీ మంచి పాలే కదని పోయి జిల్లెడి పాలు తాగుతామా? తాగి చూడండి ఎట్లా ఉంటుందా మరి. తాగుతామండి, తెల్లగా ఉన్నాయిగా పాలు, తాగలేం. ఏ సహవాసానికి వెళ్ళాలో ఆ సహవాసానికి వెళ్ళాలి, ఏ సంఘంలో మన నాటుబడాలో ఆ సంఘానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనేది ఏంటంటే ఆత్మ సంబంధమైన సంఘం అయితే ఖచ్చితంగా మీరు రాలేని పక్షాన మీరు వెళ్ళండి, తప్పు కాదు. ఆత్మ సంబంధమైన సంఘం అయితే ప్రతి వారం నా దగ్గరికి రావాలని నేను చెప్పలేదుగా. ఆత్మ సంబంధమైన సంఘం అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళండి, అదే నేను బోధిస్తా ఉన్నాను. మంచి మనస్సాక్షితో భక్తి చేద్దాం, మంచి మనస్సాక్షితో. సరైన నీరు ఉపదేశం, ఆ అభిషేకమైన నీరు, ఈ అభిషేకమైన నీరుతో మనము తడపబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. 2, ఈయన వేసిన ఎరువు ఆ చెట్టు ఫలించడానికి ఈయన వేసిన రెండవ ఎరువు ఏంటి? 1 నీరని ఎరువు వేశాడు. ఇప్పుడు రెండవది ఏంటిది చదువుదాం. సామెతల ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశముని వినువారు ధన్యులు. చాలు. రెండవ ఎరువు ఏంటంటే ఉపదేశము అనే ఎరువు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపదేశము లేకపోతే ఫలించలేదు, సంఘము ఫలించలేదు. ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది సంఘములో. ఉపదేశము లేకపోతే సంఘము ఎదుగుదలలోకి రాదు. అది రావాలంటే ఉపదేశం చాలా 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 ప్రాముఖ్యమైనది ఉపదేశం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవజనుడైనటువంటి పేతురు సంఘంలో ఒక 7 ఉపదేశాలు బోధించాడు.
అపోస్తుడైనటువంటి పౌలు సంఘములో ఉపదేశముతో సంఘాన్ని కడుతూ వచ్చాడు. ఉపదేశం. యేసు ప్రభు చెప్తాడు, సంఘము స్థిరపరచబడాలంటే ఖచ్చితంగా సంఘములో ఉపదేశము కనబడాలి. ఆమెన్. ఉపదేశం లేకుండా సంఘము ఎదుగుదలలోకి రాదు. యోధా పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి ఒక మాట చదవండి. యోధా పత్రిక 3వ మనందరికీ కలిగి ఉన్నటువంటి రక్షణను గూర్చి ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? భక్తిహీనులై దేవుని కృపను, కామతురత్వమును చూశారండి. కొందరు రకరకాల బోధకులు వచ్చారు. వీరు సంఘములు ఏం చేస్తారంటే రకరకాల మోసాలు, కల్పిత బోధలు, కామ వికారమైనటువంటి కార్యాలకి లోనవుతూ ఉంటారు. అంటే సంఘానికి వచ్చిన వారిలోనే, సంఘములోనే సంబంధాలు చూస్తూ ఉంటారు వీళ్ళు. మీకు అర్థమైందా? సంఘానికి వస్తారు కదా, ఇదిగో అబ్బాయి అమ్మాయి వచ్చినట్టుంది, అమ్మాయిని సెట్ చేసుకో, పెళ్లి చేస్తా. అమ్మాయి నీకు పెళ్లి కలదుగా, అబ్బాయిని సెట్ చేసుకో, నీకు ఎవరు నచ్చారు చూడు, నేను మాట్లాడతా అమ్మలతో. సంఘంలో వచ్చిన ఇక్కడేమో క్రీస్తు రక్తం అని చెప్తున్నావు, ఒక అన్నదమ్ముల అక్క చెల్లు అని చెప్తున్నావు. మరలా ఏమైపోతామంటే ఇదిగో పెళ్లి చేసుకో, నువ్వు సంబంధం చూసుకో, ఏం కాదు. వాడు నిన్నేదో ప్రేమిస్తున్నట్టున్నాడే, వాడు ఏదో పరిచర్య చేయడానికి వస్తాడా? ఈ అమ్మాయి ఏదో పరిచర్య చేయడానికి వస్తుందా? వీళ్ళిద్దరు పరిచర్య చేస్తారు. అబ్బో ఏందిరా, అమ్మాయి సైడ్ చూస్తానా, అమ్మాయి కూడా నీ సైడ్ చూస్తుందే. సెట్ చేస్తూ ఉంటారు కొందరు. కొంతమంది పరిచర్య చేస్తామంటారా, వాళ్ళు తొందర చూపు అంతా ఎటుంటుంది, కొంతమంది ఆడవాళ్ళ మీద ఉంటా ఉంటుంది. ఆడవాళ్ళు ఎట్ట పని చేస్తున్నారు, ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆడవాళ్ళ మీద మనసు ఉంటుంది కొంతమందికి. కొంతమంది ఆడవాళ్ళకేమో మగవాళ్ళ మీద మనసు ఉంటా ఉంటుంది. ఒరే వాడికి ఒక భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. అబ్బాయి అదంతా పనిలా, వీడు చూపు అంతా దాని వైపు చూస్తూ ఉంటాడు, ఆమె వైపు చూస్తూ బుడ్డిస్తూ ఉంటాడు. మళ్ళా ఆ సంఘంలో మాట్లాడుతా ఎగసిక మాటలు, రకరకాలుగా కల్పిత మాటలు, ఏమండి ఇక ఆమె అని నవ్విచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళు దేని ద్వారా కలుగుతారట? రకరకాల బోధకుల వల్ల వస్తూ ఉంటారు వీళ్ళు. ఈ బోధకుడు కూడా ఉండి, అబ్బో ఏమన్నా మంచి అమ్మాయిని తగులుకున్నావుగా, ఏమ్మా మంచోడిని తగులుకున్నావుగా, మంచి పని చేసావు, తగులుకో, నేను సెట్ చేస్తాలే, కానీ అన్నా మంచి అమ్మాయి పెళ్లి చేసుకో, అక్క మంచి అబ్బాయి పెళ్లి చేసుకో అని ఇప్పుడు ఏమైపోతున్నారంటే కామ వికారమైన కార్యాలని సావుకులే పుట్టించే బోధకులు అయిపోయారు. సహోదరి తత్వం, సహోదరుడు, సహోదరి అనే ఆ తత్వములో నుండి పక్కకి వెళ్ళిపోతున్నారు. సంఘం ఉపదేశము కరువైపోతుంది. రకరకాల వంకర చూపులు. ప్రైజ్ ది లార్డ్. బోధ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37 నుండి 47 దాకా మనం చదివితే ఈ బోధ గలతీ సంఘములో గలతీలకు కొంతమంది తప్పుడు బోధ బోధిస్తున్నారు. తప్పుడు బోధ బోధిస్తూ ఉంటే పౌలు అంటారు శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త. ఏ బోధ అంటే ఆ బోధ సంఘములో బోధించకూడదు, ఏ బోధ అంటే ఆ బోధ సంఘములో వినకూడదు, శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త. ఒక ఉన్నతమైన ఉపదేశం ఉంది.
ఆ ఉపదేశంలో మనం నాటబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొందరు ప్రసంగాలు చేస్తూ ఉంటారు, కొందరు బోధిస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే అనుకూలముగా ఉంటాయి. కొందరు బోధలు చాలా అనుకూలముగా ఉంటాయి. కొందరు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, అయ్యా పాస్టర్ గారు, అబ్బా ఎంత చక్కగా మాట్లాడారు, ఒక్క మాట కూడా మమ్మల్ని అనకుండా ఎంత బాగా చక్కగా చెప్పుకుంటూ పోయారు పాస్టర్ గారు అని అనుకూల బోధలు అంటారు. వాటిని అనుకూల బోధలు. నిన్ను హెచ్చరీయకుండా, ఇప్పుడు చెట్టు ఎదుగుతూ ఉందనుకోండి, ఈ చెట్టు ఎదుగుతుంటే ఈ ఆకులు కొన్ని పక్కకు వస్తూ ఉంటాయి, స్ట్రైట్గా ఎదగకుండా కొన్ని పిచ్చి మొక్కలు. వాటిని ఏం చేస్తూ ఉంటారు, చెలిగినప్పుడు ఈ చెట్టు ఏమవుతుంది, చక్కగా ఎదుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. అది సరిగా చెలకపోయామనుకోండి, అది అక్కడక్కడే ఉండి నాశనం అయిపోద్ది. ఎదగాలి, మనం స్ట్రైట్గా ఎదగాలి. ఒలీవ చెట్టుతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడంటే, ఈ ఒలీవ చెట్టుకు ఒకరితో సంబంధం ఉండదు. ఈ అక్కెట్టుందా, ఈయన్న ఎట్టున్నాడా, ఈ అక్క ఎట్టొస్తుంది మందిరానికి, ఈయన ఏ టయానికి వస్తున్నాడు, ఈ అక్క ఏ టయానికి వస్తుంది, ఆ టయాలు గీయాలు ఈ అక్క పట్టించుకోదు. ఈ ఒలివ చెట్టుకున్న బుద్ధి ఏంటంటే స్ట్రైట్గా ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే దేవుడు ఆ ఒలివ చెట్టుతో దేవుని బిడ్డలను పోల్చాడు. నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఎదగాలి. సంఘం కూడా ఒలివ చెట్టు వల్ల ఎదగాలంటే అది స్ట్రైట్గా ఎదుగుతుందట. ఎంత హైట్ ఎదుగుతుందో అంత లోతులోకి వెళ్తుంది. ఇక అది దాన్ని ఎవడు పడేయలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోతు లేకుండా నువ్వు ఎంత పైకి ఎదిగినా, పై సోకులు చేస్తున్నా, పై ఆడంబరాల్లో నువ్వు ఉన్నా, నీ లోతు లేకపోతే, ఉపదేశం లేకపోతే నువ్వు నిలబడలేవు. సత్యంలో శోధనలు వస్తాయి, కలవరాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి. అప్పుడు నువ్వు నిలబడలేవు. కొత్తప్పుడు నిలబడతావు, పాట పాడేటప్పుడు నిలబడతావు. నీకు ఈరోజు పాట ఇవ్వను అన్నాను అనుకోండి, ఇక నీవు నిలబడలేవు. ఈ వారం నీకు పాట ఇవ్వను అన్నా అనుకోండి, ఇక నిలబడలేవు. ఈ వారం నీకు పెత్తనం ఇవ్వలేదు అన్నా అనుకోండి, నువ్వు నిలబడలేవు. ఈ వారం ఏదైనా నీకు అవకాశం ఇగిపోయావనుకోండి, ఇక నువ్వు నిలబడలేవు. అది నీ వేరుగా నీ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఉపదేశంలో నిలబడ్డావు అనుకోండి, ఎప్పుడు ఏ సమయంలోనైనా ఏది ఉన్నా లేకపోయినా, ఘనత ఉన్నా లేకపోయినా, పేరు ఉన్నా లేకపోయినా, స్థానం ఉన్నా లేకపోయినా, ఎప్పటికప్పుడు నువ్వు నిలబడే ఉంటావు క్రీస్తులో. చప్పలు కొడుతూ గట్టిగా ప్రభుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశములో నువ్వు నిలబడాలి. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం 2-3లో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటు 3 అనుభవాలు: ఆలోచన, నడవడిక, మార్గం. ముగ్గురితో సావాసం చేయకూడదు. ఎవరెవరు మళ్ళీ చదవండి. దుష్టులు 2, పాపులు 3, అపహాస్యకులు. ఈ ముగ్గురితో సహవాసం చేయకూడదు. ఈ ముగ్గురితో నువ్వు సహవాసం చేసేవనుకో, వాడు నువ్వు అవుతావు, నువ్వు వాడు అవుతావు. యేసన్న గారు అంటూ ఉంటాడు, 6 నెలలతో సహవాసం చేస్తానట, వాడు ఈడు వాడు అవుతాడు. 6 నెలలు సహవాసం చేస్తే నువ్వు పాపులతో సహవాసం చేస్తాను, ఇంకా వాడు నువ్వు అవుతావు, నువ్వు వాడు అవుతావు. ఇక మీ ఇద్దరు మాటలు మారిపోతాయి. అప్పుడు దాకా అబ్బా ప్రార్థన, అబ్బా వాక్యం, అయ్యో భలే ఉంది పాస్టర్ గారు అంటావా, తర్వాత ఏముందలే పాస్టర్ గారు, ఏముందలే అంటావు. అప్పుడు దాకా హుషారుగా ఉన్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత చూస్తే సావాసం దెబ్బతిని ఏముందలే లైట్ తీసుకుంటా ఉంటాం. ఆ మంట, ఆ వైరాగ్యం, ఆ ఆత్మ తీవ్రత, ఆ పరిశుద్ధత, ఆ వాక్యాన్ని గురించినటువంటి ఆ తాపత్రయం, ఆ ఉపదేశం సంఘములో అరుదైపోతా ఉందనుకోండి. ఆ ఉపదేశానికి సంఘము కట్టుబడకపోతే ఆ వ్యక్తి పొరపాటు నిలబడలేడన్న సంగతి వాస్తవం. ఉపదేశముల సంఘం నాటబడాలి. అప్పుడు ఆ చెట్టు ఖచ్చితంగా శ్రమలలో నిలబడుతుంది. ఆమేన్, 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 ఆమేన్. ఆ ముగ్గురు నుండి నువ్వు వేరైతేనే నీకు ఆశీర్వాదం.
ఆ ముగ్గురు నుండి నువ్వు వేరవ్వాలా. దుష్టులు, పాపులు, అపహాస్యకులు. కొంతమందికి పని బాట ఉండదు, అపహాస్యాలు చేస్తా ఉంటారు. వాడెట్ట, ఈడెట్ట, ఏమెట్ట, ఈ అక్కెట్టు కూర్చుంది, ఈ అన్నెట్ట కూర్చున్నాడు. అపహాస్యం, అపహాస్యం. ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రతిరోజు 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 ఎగతాళి చేస్తారే, వారితో తిరగద్దు, నష్టపోతావు. కొంతమందికి ఎవరితో సహవాసం అంటే వాళ్ళ వ్యవహారాలు వీళ్ళ వ్యవహారాలు కనుక్కుంటా, వాడి సంగతి వీడి సంగతి కనుక్కుంటా, వాడిదే స్వభావం, ఇక వాడితోనే సహవాసం. ఏంటన్నా, ఏం సంగతి, ఎరా ఏం జరిగింది, ఎరా బాబా ఏం జరిగింది, ఎరా మామ ఏం జరిగింది, ఎరా తాత ఏం జరిగింది, ఇదే సంభవం, ఇదే అనుభూతి. ఇంకొంతమంది ఎవరితో తిరుగుతారంటే పాపులతో తిరుగుతారు. పాపులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వాక్యం వింటారండి. అమ్మ ఏనండి కూర్చోండి. వాళ్ళు పాపులు వాక్యం వింటారా? పాపులకి వాక్యం అంటే పడుద్దా? వాళ్ళ లింకులు ఉంటాయి, వాళ్ళ లింకులు. ఇక ఆ లింకుల్లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఇదిగో ఇక నైట్ అయితే వాళ్ళ లింకులు స్టార్ట్ అవుతాయి. ఇటు రావాలా, అటు రావాలా, అటు రావాలా, అటు బావాలా, వాడిని ముంచాలా, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలా. లింకులు ఉంటాయి, ఇటు బావాలి, ఇటు బావాలి, ఇటు బావాలి. సిగ్గు లేకుండా కొంతమంది మందిరానికి వస్తున్నా, వాక్యం వింటున్నా, లింకుల్లో తిరుగుతూ ఉంటారు. లింకుల్లో నీ కుటుంబమే నాశనం అయిందన్న సంగతి నీకు తెలుసు, మళ్ళీ ఇంకో వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తావు? మనకి తెలిసినా కానీ నేను పాడైనా పర్వాలేదు, నీ ఇచ్చల కొరకు, నీ డబ్బు కొరకు, నీ ప్రయత్నాలన్నీ ఎవరితో అంటే వాళ్ళతో ఉంటాయి. వాళ్ళతో ఫోన్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళతో ఫోన్ కాంట్రాక్ట్లు ఎక్కువ ఉంటాయి. దేవుని బిడ్డలకు చేస్తారా ఒక్కసారన్నా? అక్క బాగున్నా అక్క, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? నేను చేయలేకపోయాను అక్క, అక్క ఉదయం నేను స్తోత్ర ప్రార్థన లేతే నన్ను లేపక్క. వీళ్ళకి చేస్తారా? అబ్బే అలాంటి ఫోన్లు ఉండవు, అలాంటి మాటలు ఉండవు. అక్క ఎక్కడికి పోయి వాడు వస్తానన్నాడా, అయ్యి వస్తానిందా? ఈ లింకులు వెళ్ళిపోతూ ఉంటారు పాపుల వాళ్ళు. వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. నువ్వు ఎంతైనా వాక్యం చెప్పు, నీ వాక్యమే నా తిరుగుడే. లింకులు. యేసన్న గారు అంటూ ఉంటాడు, ఆయన పెద్దోడు కనుక ఆయన అన్నాడు, నేను అనడానికి సరిపోను కానీ ఆయన అంటూ ఉంటాడు, కొంతమంది అట్ట అర్ధరాత్రి లింకులు ఎత్తుకుంటా పోతారట. నేను క్యాసెట్లో విన్నాను, అర్ధరాత్రి వెతుక్కుంటారట లింకు. పగలంతా నిద్రపోతారంట, నైట్ లేస్తూ తిరుగుతారంట ఈ పాపులు. పాపం కొంచెమే కదా దాన్ని అలాగే అలుసుగా చూస్తే ఆ పాపం పొంచి నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. అది నీకు తెలియదు. ఆ లింకు చిన్నగా నీ బిడ్డకు కూడా అంటుంది. నీ బిడ్డ తాను పుట్టిన బిడ్డ కూడా తీర్చుకుంటా పోతూ ఉంటుంది. ఆ రోగాలు, ఆ శాపం. బైబిల్ సామెత గ్రంథంలో ప్రసంగి భయంకరంగా వివరిస్తాడు ఆ మాటలని. ఇప్పుడు నేను అవన్నీ చెప్పను. భయంకరంగా వివరిస్తాడు. పాపం చాలా సున్నితంగా కనపడుతుంది, చుక్కలు కనపడేటట్టు చేస్తుంది, కానీ సిగ్గుండదుగా. ఉపదేశానికి లోబడితే పాపం మీద విరక్తి పుడుతుంది మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సగ సమయం నువ్వు ఎక్కడ అర్థం చేస్తావు తెలుసా? ఈ పాపంలోనే వ్యర్థం చేస్తావు. ఆ యొక్క ఏమంటుంది, ఈ అన్న ఏమంటుంది, కాదమ్మా రేపు మనం కలుసుకోవాలా, రేపు నీకు పువ్వులు తేవాలా, రేపు నీకు చీర తెస్తాను. నీకే గది లేదురా దరిద్రుడు అంటే. ఈ మనిషి ఆమెకు బట్టలని కొనిపెత్తాడు, చీరలు కొనిపెత్తా ఉంటాడు, పూలు తెస్తా ఉంటాడు, పండ్లు తెస్తా ఉంటాడు, ఇంకా లేనిపోయి నీ తెస్తా ఉంటాడు. దేనికయ్యా బాబు, నీ కుటుంబాన్ని చూసుకోరా బాబు అంటే ఓకే భాస్కర్ ఓకే, ఏం సంగతి. ఇంకా పిచ్చిగా ఉంటారు కొంతమంది. కొన్ని సందర్భాల్లో విన్నప్పుడు చాలా బాధ ఉంటాయి. అంటే ఈ ప్రాంతం కాదు, కొన్ని ప్రాంతాల్లో ఉపదేశం ఇటుపోయింది. వాక్యం వింటున్నావుగా, బలారాధనలో పొందుతున్నాం కదా, దేవుని కొరకు బ్రతకాలని వచ్చాం కదండి. అవన్నీ వద్దనుకోనేగా మనం వచ్చింది. ఆ లింకు వదలాల. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి దుష్టులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అన్ని దుష్కార్యాలు చేసేవాళ్ళు. దుష్టులు అంటే ఇంకా మనకు తెలియదు ఏముంది. ఒకడు చిన్నపిల్లాడు, వాడేదో చెడు సినిమాలు చూస్తూ ఉన్నాడు. ఒకడు చిన్నపిల్లలు అందరూ కూర్చొని ఉన్నారు. వాడు దుర్మార్గుడై వాడేదో లోక పిచ్చిని బట్టి వాడు చూస్తా, నేనొక్కనే ఎందుకు పాడవాలా, నాతో ఉన్న పిల్లలందరినీ పాడు చేయాలని ఆ పనికిరాని సినిమాలు ఎలా కూడా చూపిస్తున్నారు పిల్లలకి. వీడి బుద్ధి ఏంటంటే నేను పాడవడమే కాదు ఈయన్ని కూడా పాడు చేయాలా. దుష్ట బుద్ధి అంటారు దాన్ని.
దుష్టబుద్ధి. ఒకడు పాడైతే పాడరే, నా బ్రతికేదో నాశనం అయింది, వాళ్ళేదో బాగుంటున్నారు, వాళ్ళతో నాకెందుకు, నేనైనా బాగా బతకలేకపోతే వాళ్ళైనా బాగా బతికేద్దాం. లేదు, నేను పాడమే కాదు, నువ్వు కూడా పాడవాలా. కొందరు పిల్లలు అది నేర్పిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా అదే నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. రే నాన్న చర్చికి వెళ్ళొద్దురా, చర్చికి వెళ్ళొద్దు, నువ్వు ఆడకైనా వెళ్ళు, చర్చికి మాత్రం వెళ్ళొద్దు, అవి నేర్పిస్తూ ఉంటారు. రకరకాల అనుభవాలు. ఎన్ని అనుభవాలు చెప్పాను? 3 అనుభవాలు. బైబిల్ అంటుంది, వీటిల్లో నుండి ఈ ముగ్గురితోనూ వేరై నీ సమయాన్ని దుర్వినియోగం చెయ్యొద్దు. నీ సమయం చాలా 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 విలువైనది. స్తోత్రం చెప్పండి. సమయం ఉండగానే నీ సమయాన్ని వ్యర్థం చెయ్యొద్దన్నా. సమయం ఉండగానే సమయాన్ని వ్యర్థం చేయదక్క. సమయాన్ని మరలా ఎవడు ఎప్పుడు సంపాదించలేడు. నీ సమయాన్ని కాచుకో. ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో, ఉపదేశంలో నాటుకో. ఈరోజు కాకపోతే రేపు పని చేసుకోవచ్చు, ఈరోజు కాకపోతే రేపు తినొచ్చు. ఎంత తిన్నా కానీ ఆ రోజు సాయంత్రానికి అరగాల. ఒకవేళ ఆ రోజు సాయంత్రానికి అరగకపోతే 2వ రోజు పరిగెత్తుతావు హాస్పిటల్కి, నువ్వు తిన్నదంత అరగలేదని. ఒక మనిషి ఎంత ఖర్చు పెట్టి ఎంత తిన్నది అరుగుదల లేకపోతే ఆ మనిషి ఎంత ఇబ్బంది పడతాడు. ఒక మనిషికి అంత ఇబ్బంది. తిండి వల్ల ఏం ప్రయోజనం లేదు. నీ ప్రార్థన జీవితం, నీ భక్తి, నీ యథార్థత, నీ విశ్వాస తత్వం, నీ మంచి మనస్సాక్షి, నీ జీవితంలో ఏలుబడి చేసి ఆ ఏలుబడిని జాగ్రత్తగా కాపాడుకో. ఒక మంచి వ్యక్తిగా మారాలంటే 100 సంవత్సరాలు పట్టుద్ది. ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది. ఆ అన్ని సంవత్సరాలు ఎదిగిన వాడు ఒక చిన్న తప్పు, ఒక చిన్న లోపం చేస్తే అవన్నీ కొట్టివేయబడి ఎన్ని సమాధి చేసినట్టు అవుతాయి. ఆ చిన్న లోపం లేకుండా జాగ్రత్త పడు. ఆ చిన్న మచ్చ లేకుండా మనందరం జాగ్రత్త పడుదుము గాక. ఆమేన్, ఆమేన్. ఉపదేశానికి లోబడి ఉపదేశముతో నీ జీవితం ఎదుగుదలలోకి రానిచ్చుకో. మార్తా అనేకమైన విస్తారమైన పనుల మీద నిమగ్నమై సత్యాన్ని విశ్వసించకుండా, వాక్యానికి లోబడకుండా, ఉపదేశానికి లోబడకుండా బ్రతుకుతుంది. అయ్యా ఇది కూడా పనేగా, ఇది కూడా పనే నేను కాదన్నా. బతకాలి, కానీ బ్రతుకు ధర కొరకే మనం జీవించకూడదు. బతకడానికి ఒక ముద్ద తింటే చాలు, ఇక అదే జీవితంలాగా సంపాదించొద్దు. కొందరు వడ్డీలు, రకరకాల వ్యాపారాలు మనం చేయకూడదండి. అది మనకు తగదు. నువ్వు తప్పుగా అనుకున్నా, మంచిగా అనుకున్నది మనకు తగదు. దేవుని దృష్టిలో మాత్రం అది తగదు. మనకి ఎప్పుడు అవసరమే లేదు. నువ్వు కష్టపడింది నువ్వు తింటేనే తృప్తి అండి. అదిగాక ఇంకా ఏడో వడ్డీ వస్తుంది అనుకొని ఎందుకు దాని కొరకు, దానికి నువ్వు అనుకుంటావు 1000 రూపాయలు వస్తున్నాయని, ఆ 1000కి 2000 నష్టపోతావు. నేను ఒక దైవజనుడు మాయించి ఉపమానం చెప్పాడు. టైం లేదు, ఈసారి ఖచ్చితంగా చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందని బైబిల్ చెప్తుంది. ఉత్తమమైనది అంటే ఏంటి? ఉత్తమమైనది వ్యాపారానికి వెళ్ళడం, పనులకు వెళ్ళడం. అక్కడ రాయబడింది ఉత్తమమైనది ఎంచుకుంది మరియా. అదేంటంట? దేవుని వాక్యం. అదే ఉపదేశం. ఉత్తమమైనది. వ్యర్థమైనదేమో పని, ఉత్తమమైనదేమో వాక్యం. ఈ రెండిట్లో నీకు ఏది కావాలంటే వాక్యానికే నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాక్యానికే. పెళ్ళిళ్ళు, పేరంటాలు తిరగతా కూర్చోమాకంటే. ఆ చుట్టాలు, ఈ చుట్టాలు, వారు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఆదివారాలు ఆరాధనలు మాని తిరగమాకండి. చెడ్డ అలవాటు అది, చెడ్డ లక్షణం. నీకెంత నష్టమున్న దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు బ్రతుకు. అది ఎంత పెద్ద పనైనా దేవుని తర్వాతే నాకు దాన్ని పక్కన పెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్. నాయకుల కంటే దేవుని సన్నిధే ముఖ్యం. డబ్బు కంటే దేవుని సన్నిధే ముఖ్యం. ఏమండి, పక్కన ఎంత బంగారం ఉన్నా ఆ బంగారం ముఖ్యమా, దేవుడు ముఖ్యమంటే నాకు దేవుడే ముఖ్యం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా నేను అలా ఫలభరితంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఉత్తమమైన దాన్ని వెతుకు. ఉత్తమమైనది ఉపదేశం. వాక్యానికి లోబడు. జీవితాన్ని వాక్యముతో కట్టుకో. వాక్యములో ఎదుగు. రోజు వాక్యం చదువు, వాక్యాన్ని విను. వాళ్ళ ప్రసంగాలు, వీళ్ళ ప్రసంగాలు, వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు, రకరకాల బోధలని నీ మనస్సుని పాడు చేసుకోమాకు. నీ మనస్సుని గలిబిలి చేసుకోమాకు.
ఉపదేశపు వాక్యాలు విను. ఉపదేశముతో నీ జీవితాన్ని కట్టుకో. వాక్యముతో నీ జీవితాన్ని అవలంబించుకో. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వాక్యాన్ని ఉపదేశముతో వాక్యం వింటున్నప్పుడు అన్నీ మారిపోతాయి, అన్ని కోణాలు మారిపోతాయి. అదే నేను చెప్పే మాట, సమయాన్ని వ్యర్థం చెయ్యొద్దు. సమయం చాలా విలువైంది. ఏదైనా కొనచ్చు, సమయాన్ని కొనలేము. ఏదైనా కొనచ్చు, సమయాన్ని మనం కొనలేము. ఒక్క నిమిషం పోతే మరలా నిమిషం మరలా నీకు రాదు. నీ జీవితాన్ని బాగా కట్టుకో, బాగా ఉపదేశంలో నాటుకో. దేవుని కొరకు ఫలభరితంగా మారడానికి ఇష్టపడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు ఫలభరితముగా మార్చబడలేకపోవడానికి కారణం నీరు లేక, రెండు ఉపదేశమని ఎరువు లేక. ఎరువు పడాల, చెట్లకు ఎరువు పడాల. ఎరువు ఉన్నప్పుడే చెట్లు చక్కగా ఫలిస్తాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉపదేశములో మనందరము నాటబడుదుము గాక. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక. ఆమెన్. అందరూ తల్ల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.